ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మనుచరిత్ర ప్రబంధం 4వ భాగం 31/3/25 చంద్రవంశంలో ఏ విధంగా తిమ్మరాజు పుట్టాడు అంతవరకు చెప్పుకోవడం తర్వాత కథ. ఇది ఎంత పీఠికలో వితరణ ఖని ఆ తిమ్మ క్షితిపగ్రామణి దేవకీ దేవికి అంచితమూర్తి ఈశ్వర ప్రభుడు అతి పుణ్యుడు పుట్టే సజ్జనావన పరుడే. వితరణ ఖని దానాలలో గని అయినటువంటి ఆ తిమ్మ క్షితిపగ్రామణి తిమ్మరాజ శ్రేష్ఠుడి దేవకీ దేవికి అతడి భార్య అయిన దేవకి అనేటువంటి రాణి అంచితమూర్తి బాగా అందమైన ఉప్పిదమైన ఆకారం కలవాడు, సజ్జన ఆవనపరుడు, సత్పురుషులను రక్షించటంలో ఆసక్తి కలవాడు అయిన ఈశ్వర ప్రభుడు ఈశ్వర రాజు పుట్టెన్ జనించాడు. అంటే తిమ్మరాజు ఈశ్వరుడు అనే రాజు పుట్టి బలమదమత్తదుష్టపురభంజనుడే పరిపాలితార్యుడై ఇలపై తొంటి ఈశ్వరుడై జనియింపరూపరన్ జలరుహ నేత్రం తొలగి శైలవనంబుల భీత చిత్తులై మెలగెడ్ శత్రుభూపతుల మేనున దాల్చిన మన్మథాంకములు. చతురంగ బలావు అంటే 4 రకాలైన మదంచేత మదంకొన్ దుష్ట చెడ్డరాజుల యొక్క పురా పట్టణాలను అంటే త్రిపురాలను భంజనుడై నాశనం చేసిన వాడై పరిపాలిత ఆర్యుడై పరిపాలింపబడిన పెద్దలు కలవాడై పాలింపబడిన ఆర్య అంటే పార్వతీదేవి కలవాడై తొంటి ఈశ్వరుడే మునపటి పరమేశ్వరుడే ఇలపైన్ భూమి మీద ఈశ్వరుడై ఈ ఈశ్వర రాజై జనియింపన్ పుట్టగా పరిపాలిత ఆర్యుడన్నప్పుడు పరిపాలించబడిన ఆర్యులు కలవాడు కను ఆర్యులను పాలించేవాడని ఈశ్వరరాజు వరంగా పాలింపబడిన ఆర్యుడు పార్వతి కలవాడుగా పార్వతి అంశ అయిన శంకరుడని ఈశ్వరుడి వరం వల్ల అర్థం సాధి జలరుహ నేత్రులను తామర కంటువలు వంటి కళ్ళు కల స్త్రీల కొర్రగి చేయించి శైలవనంబులను పర్వత ప్రాంతాలను అడవులలో భీత చిత్తలై భయపడిన ఉదయం కలవాడు మన్మథ చహన కామ వికార రూపరిన్ నశించ ఈశ్వరుడు తన కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చి భస్మం చేసి కానుక ఈ ఈశ్వర జన్మం చేత మన్మథ అంకాలని నశించటము దుష్టుడైన రాక్షసుల యొక్క త్రిపురాలను మూడింటిని పరిమార్చి ఆర్య పార్వతీదేవిని పాలించిన వెనకటి పరమేశ్వరుడే మళ్ళా ఇప్పుడు ఈశ్వర రాజై పుట్టి శత్రురాజుల పట్టణాలు ధ్వంసం చేసి ఆర్యులను పరిపాలిస్తుండగా 6 బిడ్డలను వదిలి కొండలు అడవులను భయంతో తిరుగాడుతూ శత్రురాజుల దేహాలలో మన్మథ వికారాలన్నీ నశించాయి. నిజభుజాశ్రిత దారుణీ వజ్ర కవచంబు దుష్టభుజంగాహి తుండికుడు వనజేక్షణ మనోధన పశ్యతోహరుండు హరిహంస సంసద భ్రాగమం మార్గణ గణపిక మధుమాస దివసం గుణరత్నరోహణ క్షోణిధ బాంధవ సందోహ పద్మవనీగేడి కారుణ్య రస నిమ్నగా కళని కలత్రుడని జగంబుల మిగుల ప్రఖ్యాతిగాంచే ధరణి ధవదత్త
వివిధోపధా విధా సమార్జిత శ్రీ విలసిత నిర్జరాలయేశ్వరుడు తిమ్మ భూపతి ఈశ్వరుడు. ధరణిధవ రాజులచేత్ దత్తా ఈయబడి వివిధ ఉపధా కానుకల యొక్క విధా రీతి చేత సమార్జిత సంపాదింపబడి శ్రీ సంపద చేత్ వినిర్జిత జయింపబడి నిర్జరాలయేశ్వరుడు ఇంద్రుడు కలవ అంటే నానారాజుల చేత్ ఓడింపబడి కానుకలు పొంది ఇంద్ర భోగాన్ని మించి భోగాన్ని అనుభవిస్తారు. తిమ్మభూపాలుడు సమస్త దిక్కులను జయించి రాజులనందరినీ సామంతులుగా చేసుకొని వారి వల్ల సమస్త సత్కృతులు పొందారు. అందుచేత తిమ్మభూపాలుడి భాగ్య అతిశయ పరాక్రమ వ్యక్తమవు. నిజ తన యొక్క భుజాన్ని ఆశ్రయించిన ధారుని భూమికి వజ్ర కవచం వజ్రంతో రచించబడిన అంగరక్షణ కలవాడై వజ్ర కవచం భేదింపరాని వజ్ర కవచం కలవాడు. తాను రాజుగా ఉన్నంతగా పరరాజులెవరు రాజ్య అపేక్షతే తల ఎత్తలేని వాళ్ళై దుష్ట దుర్మార్గులై భుజంగా పాములకు అహితుండి పాములను ఆడించేవాడైన వనహరుడు వనజేక్షణ అంటే తమ్మి కన్నుల వంటి మనోధన చిత్తమనే సొమ్మున పశ్యతోహడు చూస్తుండగానే దొంగలించేవాడు. హరి భయశత్రువని హంసల యొక్క సంసత్ సముదాయాన్ని అభ్రాగమం వాలకాలము అభ్రం అంటే వానాకాలం వర్షాకాలంలో వచ్చే హంసలు ప్రపంచనగ గుహామార్గంలో ఆధారం చేసుకొని మానస సరోవరంలో విహరిస్తాయి. అందుచేత వర్షాలు మార్గణ గణ యాచక సమూహమని పికా కోకిల మధుమాస దివసం వసంతకాలం రోజైన వాడు గుణ సద్గుణాలని రత్నాల రోహణ క్షోణిధ రోహణ పర్వతం అందులో రత్నాలు ఎక్కువగా బాంధవ సందోహ చుట్టాలు అని పద్మవని తామర తూపు తేలి సూర్యుడైన వాడు అరే కారుణ్యరస దయారసాని నిమ్నగా కళతుడు సముద్రం అయిన వాడు అయినట్లుగా జగంబులను లోకాలలో మిగులను ఎక్కువగా ప్రసిద్ధిని కాంచన్ ఆ ఈశ్వర నృపతి పుణ్యాయతమతి అయిన ముక్కమాంబ తేజస్థోయజహితులు ఉదయించిరి ధీయుతులకు నారసింహ తిమ్మ నరేంద్రుడు. ఈశ్వర నృపతికి పుణ్యాయతమతి పుణ్యం చేత అతిశయించిన బుద్ధి కలది అయిన ముక్కమాంబనే ఆమె తేజ సూయజహితుడు ప్రకాశంలో సూర్యుడు ధీయుతుడు బుద్ధిశాలు అయినటువంటి నారసింహ తిమ్మ నరేంద్రుడు నరసింహ భూపాలుడు తిమ్మ భూపాలుడు పుట్టారు. అందు నరసప్రభుడు హరిచందన మందార కుంద చంద్రాంశుని భాస్పంద యశస్కృందిల తక్క దిక్కందరుడై రాత్రి ఏడు కలుషము అడగ. అందులో నరసప్రభుడు నరసభూపాలుడు హరిచందరుడై హరిచందన శ్రీగంధంతో మందార కల్పవృక్షాలతో బృందా మల్లెపూలతో చంద్రాంశు వెన్నెలతో ఇభా సమానమైన అల్ప అస్పంద కదలికలే యశ కీర్తిజత్ కుందిల నిండారిన దిక్కందరుడై దిక్కులనేటువంటి గుహలు కలవాడై కలుషాలు పాపాలను అడగన్ నశించేట ధాత్రిని భూమిని
ఏదని పరిపాలి శ్రీరుచిరత్వభూతిమతి చిత్వరతాకృతి శక్తి కాంతుల ధీరత సారభోగముల దీని ఈశ్వర నారసింహుడా వారి జనాభ శంకరుల వారి కుమారుల వరి తమ్ములను వారి అనుంగుమామలను వారి విరోధుల బోలు ఇమ్మని అద్భుతమైన శ్రీరుచిరత్వభూతిమతి చిత్వరతాకృతి శక్తి కాంతుల ధీర సారభోగముల దీని ఈశ్వర నారసింహుడా వారి జనాభ శంకరుల వారి కుమారుల వారి తమ్ములను వారి అనుంగుమామల వారి విరోధుల పోడు ఇమ్మహి ధీనిధి బుద్ధి అనే గనిలో ఈశ్వర నారసింహుడు ఈశ్వరరాజు కుమారుడైన నరసింహదేవరాయు శ్రీరుచిరత్వం లక్ష్మి చేత భాసిల్లుటంచేత భూతి ఐశ్వర్యంచేత మతి జిత్వరత బుద్ధిచే జయించే స్వభావంచేత ఆకృతి ఆకారంచేత శక్తి సామర్థ్యంచేత కాంతుల చక్కదనంచేత ధీరత ధైర్యంచేత సారభోగముల అంటే బలంచేత అనుభవంచేత వారి జనాభ శంకరుల విష్ణువుని శివుణ్ణి వాళ్ళ కుమారుడైన బ్రహ్మను కుమారస్వామిని వాళ్ళ తమ్ముడైన మన్మధుణ్ణి వీరభద్రుణ్ణి వాళ్ళ అనుంగుమామలైన చంద్రుణ్ణి మైనాకుణ్ణి వాళ్ళ విరోధులైన రాహువును ఇంద్రుని పోలుస్తా ఈశ్వర నారసింహుడు కనుక అతడు సర్వ విధాల శివలక్షణాలు విష్ణు లక్షణాలు కలవాడై ఉన్నాడు కనుక శివ విష్ణువుల మహాశక్తుల వాళ్ళ సంబంధులన్నీ విరోధులు శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉన్నాయి అందు ఈశ్వర నారసింహుని లక్ష్మీ సమృద్ధ్యాదులు వర్ణిత నరసరాజు లక్ష్మీ సంపన్నతే విష్ణుమూర్తి ఐశ్వర్యం చేత శివుని బుద్ధి చేత బ్రహ్మదేవుడు జయించే స్వభావం చేత కుమారస్వామి ఆకారంలో మన్మధుడు శక్తి చేత వీరభద్రుడు కాంతి చేత చంద్రుడు ధైర్యంతో మైనాక పర్వతం చేవ చేత రాహు భోగం చేత దేవేంద్రుని పోలి ఉన్నాడు అంబోధి వసన విశ్వంభరావలయంబు తన బాహుపరి మరకతము చేసి అశ్రాంత విశ్రాణ నసారలక్ష్మి కవి కదంబంబు చాతకముల పకుబంద నిఖిలరాన్నికరం చరణ మంజీరం సాలభంజికల చేసి మహనీయ నిజ వినిర్మల యశస్సరసి గగనం కలహంస కంబు చేసి అతి నిశిత కృపాణ కృత్తమత్తారి వీర మండలేశ సకుండల ముకుటనుత్నమస్తమాల్య పరంపరామండనార్చితేశ్వరుండగు నారసింహేశ్వరు అతిశయ బాగా వాడి అయిన కృపాణం కత్తి చేత వృత్త తెగ నరకబడి మత్త మదించిన హరివీర శత్రువీరులైన మండలేశ రాజుల యొక్క కుండలాలతో కూడి మకుట కిరీటాలు కల నూతన కొత్తవైన మస్తమాల్య శిరోమాలికలయం పరంపర సమూహమని మండన అలంకారంచే అచ్యుత పూజింపబడి ఈశ్వరుడు శివుడు కలవాడు శంకరుడు కల గొర్రెలు దండగా కలవాడు అవి మిగుల రాత్రి కనుక ఈశ్వర నారసింహుడు విరోధిరాజులను వారి కుండలాలంకృత శిరస్సుల కొత్త మాలికలుగా శివుడి కంఠానికి అలంకరించి పూజించ అంబోధి సముద్రమే వసన వస్త్రంగా గల విశ్వంభరా వలయము భూమండలాన్ని తన బాహు రిపు మరకతము
తన భుజకీర్తుల మరకత మణిని శేషం చేశాడు. భుజకీర్తులలు మణిని ధరించడం ఒకంతుగా ఎంత తేలికో నరస భూభారం వహించడం అంత ఈజీ అయిపోయి అశ్రాంత ఎడతెగని విశ్రాణ దానమని అపార ఎడతెగక కురిసే ధారా వర్షము యొక్క లక్ష్మికి అంటే సంపదకు కలిమి కవి కదంబము కవి సముదాయాన్ని చాతక పక్షుల మేఘదత్తమైన ఉదకానికి కాచుకొని మేఘం నుంచి వచ్చే ఉదకం కోసం కాచుకొని కాక మిగతా జలాల జోలికి వెళ్ళ. అలానే కవులు కూడా నరసరాజు ఇచ్చే దానాలతోనే తృప్తి పొంది ఎవరిని ఇంకా యాచన చెయ్యకుండా ఉంటారు అని. కవి కదంబములు అంటే దిగంతాలలో నిఖిల రాజుల యొక్క అందరూ రాజులు నిక్కరంబుని జనసమూహాన్ని శరణ మంజీరం కాలి అందర సాల భంజికలు బొమ్మలుగా చెక్కించాడు. అది మహనీయ పూజార్హమైన నిజ తన యొక్క వినిర్మల స్వచ్ఛమైన యశ కీర్తియను సరసికి కొలనికి గగనంబుని ఆకాశాన్ని కలహంసకంబుగు రాజహంసలు చేశ నరసరాజు విలాసంగా భూమిని పాలిస్తూ కవులను ఎడతెగక వాళ్ళని పోషించాడు. తనకు ఓడిపోయిన రాజులను కాలి అందెలలో బొమ్మలుగా చెక్కించాడు. అన్ని లోకాలలో తన యశస్సు నిలిచేటట్టుగా తెగ నరికిన విరోధి రాజుల తలలచే కపాలమాలాధారి అయి పరమేశ్వరుని అర్చించాడని తాను. ఆ నృసింహ ప్రభుడు తిప్పాంబవల నాగమాంబికవల నందనుల గాంచె వీర నరసింహ రాయ భూవిభుని అచ్యుతాంశ సంభవు కృష్ణరాయ క్షితీంద్రుడు వచ్చేశాడు. కృష్ణరాయ ఆ నృసింహ ప్రభుడు ఆ నరసరాజు తిప్పాంబవలన వీర నరసింహ భూభుని వీర నరసింహరాయలు అనే కొడుకుని నాగమాంబిక అనే ఇంకొక భార్య వలన అచ్యుతాంశ సంభవ విష్ణు అంశ సంభూతుడైన కృష్ణరాయ క్షితీంద్రుని శ్రీకృష్ణ దేవరాయలని నందనులను కుమారులను కాంచన్ కన్నాడు. ఆ నరసరాజు తిప్పాంబ నాగాంబ అనే ఇద్దరు భార్యల వలన వీర నరసింహరాయలు తిప్పాంబకు నాగమాంబకు కృష్ణరాయలు అనే ఇద్దరు కలిగారు. అందులో కృష్ణదేవరాయలు విష్ణువంశ సంభూతుడుగా వీర నృసింహుడు నిజ భుజ దారుణ కరవాల పరుష ధారాహతయ వీరాదియగు ఏకాతపవారణముగనేది ధరన్ అవారణ మహిమ నిజా తన యొక్క భుజ బాహువులలో దారుణ తీక్షణమై కర్రవాల కత్తి యొక్క పరుష తీవ్రమై ధార ఆ పదును వాయంట వాయి చేత హతాతంపబడిన వీరాది సూరవలు అంటే సూరులైన శత్రువులు కలవు. అంటే అనేక శత్రురాజులను సంహరించి రాజ్యాలను ఆయన లోపరుచు అవారణ మహిమన్ ఆటంకం లేని ప్రతాపంతో ఏకాతపవారణమును ఏకఛత్రాధిపత్యంగా వీర నృసింహరాయ ధరన్ భూభాగ ఏలన్ వీర నరసింహరాయ తన కత్తి చేత
విరోధరాజులందరినీ ఖండించి రాజ్యాలన్నీ వశం చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా నిఖిల భూమండలం నిరాటంకంగా పాలు. ఆ విభునంతరంబ ధరావలయము దాల్చే కృష్ణరాయడు చిన్నాదేవి శుభమతి తిరుమల దేవి తనకు పూర్తు దేవేరులు కాన్. ఆ విభునంతరం వీర నరసింహరాయల తరువ కృష్ణరాయ చిన్నాదేవి శుభమతి యోగ్యమతి అయిన బుద్ధి కలదైన తిరుమల దేవి తన పూర్తు దేవేరులుగా ప్రియమైన పట్టపురాణులుగా చిన్నాదేవి తిరుమల దేవి ఇద్దరినీ పెళ్లి చేసుకొని ధరావలయమున భూచక్రాన్ని పాల్చన్ భరించాడంటే భరించాడు. వీర నరసింహరాయ అనంతరం కృష్ణరాయడు చిన్నాదేవి తిరుమల దేవి పట్టపురాణులై ఉంటే రాజ్యభారాన్ని వహించాడు, రాజ్య పాలన చేశాడు. ఎలా చేశాడు మొదలైన విషయాలు రేపు తెలుసు.